సో ఆ మీటింగ్లో ఓవరాల్గా మనం గమనించినట్లయితే ఆయన తీసుకున్నటువంటి దాంట్లో ఎప్పుడన్నా ఎక్కడైనా కేసీఆర్ ఒక స్క్రిప్ట్ పట్టుకొని మాట్లాడగా మనం చూసినాం. ఒక స్క్రిప్ట్ దేశపతి రాసిన స్క్రిప్ట్ తీసుకొచ్చి మీరు చదివినారంటే మీరు ఏ స్థాయికి మీరు డౌన్ ఫాల్ అయిపోయినారు అన్నది అర్థమైపోతుంది కదా ప్రజలకి. కాబట్టి లీడర్ అనేవాడు ఎప్పుడూ కూడా ప్రజల మధ్య, అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల మధ్య ఉండాలి. కొన్ని అది కాకుండా నాకు అధికారం ఇస్తేనే నేను మీతో ఉంటానంటే అది తప్పు కదా. కాబట్టి ప్రజలకి అందుకని ఇంకో మాట కూడా చెప్పాడు. ఏమన్నాడు? కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం ఒకరిని చేయమంటారా అని అడిగినాడు. ప్రజలు నీకు కూడా ఒక కత్తి ఇచ్చారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రశ్నించు, మా తరపున పోరాటం చేయి, మా తరపున ప్రభుత్వం ఏమైనా వ్యవహారాలు చేసినప్పుడు దాన్ని సరిచేసే పనిలో మీరు చెయ్యండి అని మీరు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు. మరి మీరు ఏం చేయలేదే. ఇప్పటివరకు 54 లక్షల జీతం తీసుకున్నారు, ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు, ప్రజలకు అందుబాటులో ఎక్కడ ఉన్నారు. సో మీరు ఇంకో మాట కూడా చెప్పారు, నేను రేపటి నుంచి యుద్ధం మొదలు పెడుతున్నా, ఇక చూద్దాం తడాక అని చెప్పినారు. మరి ఏమైంది? కొడుకేమో కాలు ఇరిగిందన్న సాకుతోటి విదేశాలు తిరుగుతున్నాడు, తండ్రి ఏమో ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఇక మీ రాజకీయం అర్థమైపోయింది కదా ప్రజలకి.